హాయ్ హలో ఈరోజు మన నిజం విత్ నరేష్ రాయ్ షోలో ఇద్దరు ప్రముఖ గాయకులు రచయితలు అదేవిధంగా సంగీత దర్శకులు కూడా చాలా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగారు. ఈ మధ్యకాలంలో ఒక లవ్ సాంగ్తో కూడా చాలా ఫేమ్ అయ్యారు. లవ్ సాంగ్సే కాదండి, అటు బతుకమ్మ, ఇటు బోనాలు, అదేవిధంగా సినిమా పాటలు, ఇలా అనేక పాటలు రాస్తూ వాళ్ళ సంగీత స్వరాలతో మన ప్రేక్షకుల్ని ఉర్రూతలిగిస్తున్నారు. ఆ సంగీత గాయకులే మన ఆర్ఎల్ బ్రదర్స్ అలియాస్ రామ్ లక్ష్మణ్. నమస్తే, ఎలా ఉన్నారు ఆర్ఎల్ బ్రదర్సా? ముందుగా ఆర్ఎల్ బ్రదర్స్ అంటే ఇది మీరు పెట్టుకున్న పేరా, ఎవరైనా పెట్టారా? రామ్ లక్ష్మణ్ ఆర్ఎల్ అని షార్ట్ కట్ అనేవాళ్ళు. ఫస్ట్ రామ్ లక్ష్మణ్ ఉండే, అప్పుడు చక్రి సార్ మార్చారు. చక్రి గారు, ఈ పేరు చక్రి గారు పెట్టారు. రామ్ లక్ష్మణ్ ఆర్ఎల్ అని ఆర్ఎల్ బ్రదర్స్ పెట్టుకోవాలి సార్. అప్పటి నుంచి ఆర్ఎల్ బ్రదర్స్ అని మా మనసులో ఉండే. రామ్ లక్ష్మణ్ అని అంత అనుకుంటున్నాము. చక్రి సార్ ఒకసారి ఉంటే ఆల్రెడీ ఉన్నారు కదా, మళ్ళీ మీరు రామ్ లక్ష్మణ్ మీరు కొత్త ఏమనుకుంటారు సార్ ఆర్ఎల్ బ్రదర్స్ అంటే ఇది బాగుంది, ఇది ఫిక్స్ అవ్వాలి. అప్పటి నుంచి అది ఆయన అట్లే గుర్తింపుగా ఓకే, అంటే స్క్రీన్ నేమ్గా ఆర్ఎల్ బ్రదర్స్ రామ్ లక్ష్మణ్. ఓకే, ముందుగా అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ బాల్యం ఏంటి, ఎక్కడ చదువుకున్నారు, మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది ఏంటి? మా ఊరు నిడదవెల్లి అని విలేజ్ మహబూబ్నగర్ డిస్టిక్. ఏ డిస్టిక్? మహబూబ్నగర్, ఇప్పుడు రంగారెడ్డిగా మారిపోయింది. అక్కడ నుంచి మేము సిటీలో కొన్నాళ్ళు ఉన్నాం. బాలపూర్ కొన్ని వలసగా వెళ్ళినాం అమ్మ నాన్నతో పాటు. అక్కడ నుంచి ఇక్కడికి రావాలన్న మన మనసులో టాలెంట్, దాని పరంగా రావాల్సి వచ్చింది. అయితే మాది నిడదవెల్లి విలేజ్ అన్న. మా అమ్మ నాన్న వచ్చేసి వ్యవసాయం చేస్తారు. మాకు అప్పుడు ల్యాండ్ కూడా లేదు, కేసీఆర్ పుణ్యమైన 3 ఎకరాలు పుణ్యం చేస్తారు. అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. మా విద్య వచ్చేసి షాద్నగర్ చదువుకున్నాను. డిగ్రీ ఇంటర్ చదివినాం. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు ఇద్దరు? డిగ్రీ కంప్లీట్. డిగ్రీ కంప్లీట్. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మాత్రమే కాలేజీకి రెగ్యులర్ వెళ్ళాం. డిగ్రీ వెళ్ళలేదు. ఈ సినిమా పైన ఇంట్రెస్ట్ తోటి కృష్ణ ఎక్కడ ఉంటుందో తెలియక ఈ సర్చింగ్లోనే ఇక్కడ వచ్చి రాయాల్సి వచ్చింది. ఓకే, ముందుగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు ఒక సెట్ వర్క్ చేసేవాళ్ళని విన్నాను. ఆ సెట్ వర్క్లో అసలు ఫస్ట్ సెట్ వర్క్ అంటే సెట్ వర్క్ చేయాలి, సెట్ వర్క్ చేస్తే మనకు అవకాశాలు వస్తాయి, అలా పరిచయాలు పెంచుకోవచ్చు అని చెప్పేసి సెట్ వర్క్ వెళ్ళారా? ఏంటి అసలు ఆ విశేషాలు? మీరు చెప్పింది వాస్తవం. కరెక్ట్ అయినా, కాకపోతే మన పెద్ద ఉన్నతమైన కుటుంబం నుంచి రాలి కదా. మనం బతకాలంటే మనం ఏదో వర్క్ చేసుకోవాలి. పైగా సినిమా ఇండస్ట్రీలో తెలుసు కదా, బయట పోయి జాబ్ చేయలేము మనం. మన కృష్ణానగర్ సినిమా ఫీల్డ్ అయినప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ బయట ₹1,00,000 శాలరీ కానీ ఎవరు చేయలేరు. సినిమా ఇండస్ట్రీ మా మైండ్లో ఉండడం. సినిమాలు చేసుకొని బతకాలి, మనం ఉండాలంటే ఇక్కడనే ఉండాలి. అక్కడ పని చేసుకుంటూ పరిచయాలు వస్తాయేమో అన్న ఆలోచనగా సెట్లో ఆల్టర్నేట్ లేదు. సెట్ వర్క్ చేసేవాళ్ళు షూటింగ్లలో కృష్ణానగర్ ఉంటారు. వాళ్ళు కూడా మేము ఎప్పుడు రెగ్యులర్గా వర్క్ చేస్తారు కదా. అప్పుడు స్టార్టింగ్లో నేను పాటలు పాడితే సార్ మాకు ఇంప్రెస్ అయిపోయి తీసుకుపోయాడు. వీళ్ళని ఆ డైరెక్టర్ పరిచయం చేస్తే బాగుంటుంది, వీళ్ళని వాళ్ళకి పరిచయం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఇంట్రెస్ట్తో తీసుకెళ్ళారు. సెట్లో మీరు పాటలు బాగా పాడేవాళ్ళు. ఓకే, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూడా మాకు ఇండైరెక్ట్గా పాటనే అన్నం పెట్టి ఒకరోజు రమ్మంటే ఇంకో కట్ చేస్తారు ఎవరైనా, వాళ్ళు తీసుకుంటే పెట్టుకోరు. కానీ మేము పాటలు పాడడం వల్ల ప్రతి ఒక్కరు మమ్మల్ని దూరం చేసేవాళ్ళు కాదు, వర్క్ తీసుకుపోయేటారు. ఎట్లా 6-8 years వర్క్ చేసినాం. ఆ పరిచయాలు కూడా మాకు చాలా ప్లస్ అయినాయి. ఓకే, హైదరాబాద్ రావడానికి మీరు పడ్డ ఇబ్బందులు ఏంటి? అసలు కృష్ణానగర్ రావడానికి కనుక్కోవడమే ఏమంటారు కొలంబస్ అమెరికన్ కనుక్కున్న టైం. ఆ పరిస్థితి కృష్ణానగర్ ఇక్కడే ఉంది, హైదరాబాద్లోనే ఉందని తెలుసు. కానీ సీన్ వాళ్ళు ఇక్కడ ఉంటారు, ఏడుంటారు, ఎట్లుంటారు తెలియదు. మేము వచ్చేసి బాలాపూర్లో మేము మా ఊరు నుంచి వలస వెళ్ళి బాలాపూర్లో ఉన్నాం అమ్మ నాన్నతో పాటు. మా ఇంటర్ అక్కడ ఉంటే షాద్నగర్ అప్ అండ్ డౌన్ చదివేటోళ్ళు. కానీ కృష్ణానగర్ మాత్రం మాకు ఎక్కడుందో తెలియదు. సినిమాలు ఇక్కడ పరిచయాలే తెలియదు. ఎవరైనా సినిమాలకు దూరం రిలేషన్ ఈయన సినిమాలో పరిచయం ఉన్నట్టయితే
వాళ్ళ ఇంటి ముందర పోయి ఆ గేట్ని మేము ఒక మెగాస్టార్ వాళ్ళ గేట్ అన్నట్టు ఆ గేట్ అంత అభిమానించేది. ఆడ నిలబడి వెయిట్ చేస్తున్నారు. ఒకసారి మాట్లాడుతున్నాము ఆయనే మాతోటి కృష్ణారు తీసుకుపోతున్నాం వాళ్ళని పరిచయం చేస్తున్నాము. అసలు అట్లా కాలే. అక్కడనే సత్యశ్రీ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన 2 చేతులు ఉండవు. ఆయనకు ఇట్లా సినిమాలతో రిలేషన్ ఉందంటే ఆయన కొన్ని సంవత్సరాల పట్టి సేవ చేసినాం. ఆయన మమ్మల్ని సినిమాలకు తీసుకుపోతున్నాము, మా పాటలతో పాటలు రాయిస్తున్నాము. పాట అంటే పిచ్చి. అక్కడ నుండి కూడా జాబ్ చేయలేని పరిస్థితి. సో కృష్ణానగర్కు రావడానికి చాలా టైం పట్టింది. వస్తే అప్పుడు మా ఊరు వెళ్తే అక్కడ మా ఊరు పక్కన ఒక షూటింగ్ జరిగింది. షూటింగ్ జరిగితే అది పేపర్లు వచ్చినాయి. ఊళ్ళో అయినప్పుడు పేపర్లు వేస్తారు కదా, అరే నేను గిందులో నన్ను ఒక పాట రాస్తే బాగుందని మా మైండ్లో మేము అనుకున్నాం. చిన్న సినిమా మా ఊరు పక్కన జరిగింది. ఇందులో నేను ఒక పాట రాస్తే బాగుండు అన్న ఆలోచన మా మైండ్లో ఉంది. కాకపోతే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మా ఫ్రెండ్ మెకానిక్ షాప్ ఉంటుంది, శేఖర్ అని మా ఫ్రెండ్. మా మండల్లో మెకానిక్ షాప్ ఉంటుంది, అక్కడ వర్క్ చేస్తాడు. ఆ హీరోకు బైక్ ఉందంట, ఏదో బైక్ పైన బయటకు వచ్చిందంట. ఆయనకి బైక్ పంచర్ అయ్యి ఆయన మెకానిక్ షాప్కి వెళ్ళిపోయింది. అది మా అదృష్టం అనుకుంటా భవిష్యత్. అతను నుండి ఎవరన్నా మీరంటే నేను సినిమా హీరోని ఇక్కడ చేస్తున్నామంటే, అరే అవునా అన్న ఇట్లా మా ఫ్రెండ్స్ ఇద్దరు రామ్ లక్ష్మణ్ ఉంటారు, వాళ్ళు మస్తు పాటలు వేస్తారని ఒకసారి మీరు ఉన్నారంటే, అవునా ఉంటే నా నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేయండి రమ్మానని ఆయన నెంబర్ ఇచ్చాను. కట్ చేస్తే నెక్స్ట్ డేనే అతనే మాకు చెప్పింది ఇట్లా ఒక సినిమా అంటే. మేము అదే రోజు పేపర్లో చదివినాం, ఈవినింగ్ లోపు తెలుసుకున్నాం. అరే ఈయననే కదా మేము అడిగింది ఈ సినిమాకే కదంటే, సరే ఒకసారి 5 ఫిలింనర్ రమ్మని అన్నారు. వాళ్ళే ఆ ఉత్సాహంలోనే సంవత్సరాలు గడిపేసినాం. ఓకే, రేపు అయిపోతేమో, రేపు పిలిచేదేమో స్టూడియో, ఎల్లుండి పిలిచిన స్టూడియో. ఆ సినిమానే కాదు ఇక ఫైనల్గా. అయితే ఒకరోజు ఒక 6 నెలల తర్వాత ఒక డైరెక్టర్ ఫోన్ చేసింది, ఇట్లా మన పాటలు బాగా కుదిరినాయి కదా, మనం మ్యూజిక్ డైరెక్టర్ కలవాలి రండి అంటే పోయినాం. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే అప్పుడు బొబ్బిలి సురేష్ అన్న. సో మీకు మొదటిసారిగా హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసిన సంగీత దర్శకుడు బొబ్బిలి సురేష్ అన్న. ఓకే, అక్కడ అప్పుడన్నా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే పోయి సురేష్ అన్న కలిస్తే అక్కడ మేము పాడిన పాటలు సురేష్ అన్నకు బాగా నచ్చినాయి. ఈ తమ్ముళ్ళ నెంబర్ తీసుకొచ్చానని నెంబర్ తీసుకొని అప్పటి నుంచి అన్నకు మేము టచ్లో ఉంటాం, ఫోన్లు చేస్తూ స్టూడియోకి వెళ్తూ. ఊరు వెళ్ళిపోయినాం, ఇక సినిమా కాలే కదా, ఊరు వెళ్ళిపోయినాం. ఊళ్ళోనే పని చేసుకుంటున్నాం, కూలింగ్ అమ్మ నాయన పడే టాపింగ్ మీద చేస్తుంటే సురేష్ అన్నకు రోజు ఫోన్ ఫోన్ చేసి రోజు సతాయిస్తే ఆయన కోపం వచ్చింది. అరే కృష్ణనారు వచ్చి సంవత్సరాలు జీవితాలు పాటు చేసుకున్నట్టుగా అవుతలేదురా, మీరు ఎక్కడో ఊళ్ళో ఉంటే ట్రై చేస్తుంటే ఎట్లా అవుతుందిరా, మీకు దమ్ముంటే వచ్చి కొట్లాడరు, అవుతుందా కాదా ఏదో తెలుసుకోండి, ఇట్లా ఫోన్లు చేసి టచ్లో ఉంటే అవుతుందా అని అన్న రోజు అన్నాడు. అంటే అప్పుడు మేము ఒక రామ్ చరణ్ సాంగ్ చేసాం. ఊళ్ళో ఉండి కూడా స్టార్లో రాస్తే ఎట్లుంటుంది అని ఒక పిచ్చి ఒక మైండ్లో ఉండేటప్పుడు. అప్పుడు రామ్ చరణ్ సాంగ్ రాసి సురేష్ అన్నతో మ్యూజిక్ చెప్తాం అనుకుంటే కృష్ణానగర్. ఆ పాట సురేష్ అన్న ట్యూన్ తీసుకుంటూ ఇక అది కొన్ని కారణాల వల్ల కాలేకపోయింది. ఇక అప్పటి నుంచి కృష్ణానగర్ అంటే ఇది ఇక్కడ. ఏంటి ఆ పాట రిలీజ్ అయిందా? ఇప్పటికి అలాగే సరే పాడతారా? ఆ పాట మీకు నిలబడడానికి స్థిరపడడానికి కూడా అదే పాట. చాలా రాసినాం. కాకపోతే పెద్ద ఇప్పుడు సురేష్ అన్న లాంటి మ్యూజిక్ డైరెక్టర్లకు అప్పట్లో చక్రి సార్ మెచ్చుకొని దగ్గర పెట్టుకోవడానికి అయినా మనకు మెగా ఫ్యామిలీ అంటే కొంచెం అభిమానం ఉండే అప్పుడు కాదు ఎప్పుడైనా అభిమానం. ఆ ఉద్దేశంతోనే చిరణ్ సార్ పైన రాసిన ఆ పాట. చక్రి సారు వాళ్ళందరినీ బాగా ఆ పాట మొత్తం చరణ్ సార్ నింటుంది ఇది. మా నాన్న పవరు చిన్నాన్న పొగరు మెరిసొస్తే ఈ మెగా పవరు, మా నాన్న అరుణం చిన్నాన్న కిరుణం కనిపిస్తే ఈ రామ్ చరణం, ఏ మంచి కొరకు పెంచినార నాలో తేజం, చెడును అంచ వేసినాద నా ఉత్తేజం, మాసులాగా పెరిగినాది నాలో జ్వాలం, నా ఫ్యాన్స్ లాగా పెరిగినాది నా ఈ బలం, రా 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 అన్న గుండెల్లో రామ్ చరణం, రా 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 అన్న గుండాలకు గుండెల మరణం, రా 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 అన్న గుండెల్లో రామ్ చరణం, రా 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 అన్న గుండాలకు గుండెల మరణం, మనవడికి చెప్పను జవాబు
నాకే నేనే నవాబు ఒకడికి చెప్పుడు మనసా నాకే నేనే తనుషా ఉన్నోడి లంచం తోడు లేనోడి కంచంలో కూడు ఎదురించే గుండెల్లో ఎముడు నేనవుతా అందరి వాడు మంచి కొరకు పెంచిన అనుమానం పెడతా చెడుకైతే ప్రాణం పోయేలా కొడతా మంచోడికి ప్రాణం పోసే నీడవుతా చెడ్డోడిని ప్రాణం తీసే తోడవుతా చిరుతకున్న చురుకునాది బుడతకున్న బురుకునాది బురుకుతున్న పరుగునాది నా ఎదురెవడే ఎదురులేని పవరునాది అదురులేని పొగరునాది బెదురులేని బ్లడ్ నాది నా సాటెవడే రా 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 అన్న గుండెల్లో రామ్ చరణం రా 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 అన్న గుండాలకు గుండెల మరణం. సూపర్. ఓకే, నిజంగా ఎంత సూపర్గా లిరిక్స్ కూడా చాలా అద్భుతంగా రాశారు, ట్యూన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఎందుకు ఇప్పటివరకు మరి రామ్ చరణ్ గారు చాలా సినిమాలు చేశారు. సో దానికి సంబంధించిన డైరెక్టర్లు కానివ్వండి, సంగీత దర్శకులు కానివ్వండి, సో వాళ్ళకి ఎప్పుడు వినిపించలేదా? ఈ పాట అయినే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటను ఒకసారి మేము సరైన సెట్లో వర్క్ చేసేది కదా. ఓకే. జానీ మాస్టర్ యువర్ మై ఎమ్మెల్యే సాంగ్ జరుగుతుంటే జానీ మాస్టర్ మా అలాగే మెగా ఫ్యామిలీకి పెద్ద ఫ్రెండ్ అన్నమాట. ఒకసారి సాధన కలవాలి, ఒకసారి సాధన కలవాలి, ఒకసారి సాధన కలవాలని వినిపించినాం. వెళ్ళి అప్పుడు సార్కు కొంచెం రెండు రోజులు ప్రయత్నించినాం షూటింగ్లోనే. వీలు కాకుంటే మూడో రోజు బాంబ్ బ్లాస్ట్ ఉంది. ఆ యువర్ మై ఎమ్మెల్యే సాంగ్లో మిలిటరీ సెటప్ వేసుకుని ఇంకా బాంబులు పెడుతుంటాయి. మేము ఆ బాంబులు సెటప్ చేయాలి కలర్లు పోసి కలిసే ఛాయిస్ వచ్చింది. కానీ మాకు మేము ఎట్లా దుమ్ములో ఉన్నాం, ఎట్లా మొత్తం డస్ట్ మొత్తం మీద పడిపోయి బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు అలా డస్ట్ పడిపోయి సార్ని పట్టుకుంటే డస్ట్ అంతా తగ్గుతుందేమన్నంత పరిస్థితిలో ఉన్నాం. ఎలా పోవాలని మూమెంట్ పడుతుంటే సార్ ఒకసారి లంచ్ టైం అయింది, ఆడ కూర్చుంటే మేము ధైర్యం చేసిపోయాం. సార్ ఇట్లా మేము ఇది పెట్టారు సార్, ఒకసారి మేము రామచంద్ర సార్ మీద పాట రాసుకుని ఒకసారి వినిపిస్తుంది సార్ అంటే అప్పుడు జానీ సార్ సరే ఒకసారి పాడండి అన్నాను. ఈ పాట పాడగానే సార్ మేము కొంచెం డస్ట్కి స్టేంజ్ ఆయన టాలెంట్ నచ్చితే ఎవరైనా ఉత్సాహపడతారు కదా. వచ్చి హలో ఇచ్చి సార్ నెంబర్ డైరెక్ట్ ఇచ్చి మీకు నేనున్నా ఇప్పటి సార్ మీ మనం కలిసి వర్క్ చేద్దాం అని సార్ ఎంకరేజ్ చేసి సార్ రామచంద్ర సార్ బర్త్డే సాంగ్ మాతోటి రాయించాం. బర్త్డే సాంగ్ జానీ మాస్టర్ పాడి ఫస్ట్ టైం పవర్ హ్యాపీ హ్యాపీ అని హ్యాపీ బర్త్డే. రామచంద్ర సార్ మెచ్చుకుని మా టీం అందరినీ పిలిపించుకోండి, మంచి ప్రశంస ఇచ్చింది. ఆ పాటను కూడా రిలీజ్ అయింది సాంగ్ రిలీజ్ అయింది ఒకసారి. కానీ పైకల ప్లజెంట్ గా కనబడతాడే, టైముకి టాలీవుడ్ పని పడతాడే, చరితల్లే తిరిగేసే చిరుతలు నువ్వే, నాన్ స్టాప్ వండర్ కి థండర్ నువ్వే, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ నీ లైఫ్ అవ్వాలే, మెయిన్ 70mm స్క్రీన్ ముందు చిందులయాలే, హ్యాపీ నిన్నే వెంటబడి హ్యాపీ బర్త్డే చెప్పాలే, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్ అని. అయితే దీనికి సంగీతం వచ్చేసి విజయ్ బుల్గన్ అన్న. ఓకే. మేము లిరిక్స్ రాసాం, పాడింది మీరేనా? జానీ మాస్టర్. ఓకే. లిరిక్స్ మేము, మ్యూజిక్ విజయ్ బుల్గన్. సో దాని తర్వాత చరణ్ గారు అడగలేదు ఈ పాట ఎవరు రాశారు ఏంటి? ఆ ప్రస్తావన వచ్చింది కానీ ఇంకా మేము వెళ్ళి అక్కడ రాలేకపోయింది. సార్ కూడా డైరెక్షన్ చేస్తాను చెప్పి సార్ రామచంద్ర సార్ వాళ్ళ సిస్టర్ పెళ్ళి ఉంది బెంగళూరులో ఉన్నాయి. నచ్చి అందరినీ జానీ మాస్టర్ తోటి చెప్పింది చాలా బాగా రాశారు. కాకపోతే ఇంకా కలిసే సందర్భాలు రాలేదు. ఈ మన ఫస్ట్ వాడిన పాట ఏదో రామచంద్ర సార్కి ఇంపి అయిపోతామా అనేది నమ్మకం అవుతుంది. అండ్ రామ్ చరణ్ గారికి కాదు, మీరు బన్నీకి కూడా సాంగ్ రాశారట, బన్నీ గారిది దువ్వాడ జగన్నాథం అని. సో అసలు ఆ పాట విశేషాలు ఏంటి? సో ఎందుకు మరి అంత బాగా పాట రాసి దాన్ని ఆల్బమ్ కూడా చేసారు? సో మరి బన్నీ గారు విన్నారా ఏంటి? సో మీకు ఎందుకు అవకాశం వెళ్ళా? అయితే యాక్చువల్లీ హరీష్ శంకర్ సార్ మాకు సెట్లోనే బాగా పరిచయం. ఆయనతో మాకున్న దానికి పరిచయం ఉంది కాబట్టి సార్కు మేము సినిమా పాటలు వినిపించేవాళ్ళం. అయితే డీజే దువ్వాడ జగన్నాథన్ సినిమాకి పిలిపించింది సారే ఒక సాంగ్ రాయాలని. హరీష్ శంకర్ సార్ పిలిపిస్తే మేము ఆ సినిమాను ఉద్దేశించి
అల్లు అర్జున్ సార్ బాడీ లాంగ్వేజ్ని ఉద్దేశించి ఒక పాట చేసినాం, ఆయనకున్న ఫాలోయింగ్ బట్టి ఒక పాట చేసినాం. సో హరీష్ శంకర్ గారితో మీకు పరిచయం ఎలా కుదిరింది, అంటే ఎవరి త్రూ వెళ్ళారు? మేము సెట్లోనే పరిచయం. ఓకే, సెట్ వర్క్ చేసేటప్పుడే పరిచయం. హరిశంకర్ సార్కు ఒక అంటే మా సార్ రిలేషన్ చెప్తున్నా. సార్కు మేము గబ్బర్ సింగ్ సినిమా మస్తు ఫ్యాన్. మేము మా 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 మాస్ లిరిక్స్కి సార్కు ఎప్పటికైనా ఒక పాట వినిపించాలని ఆలోచనలు ఉన్నాం మేము వచ్చినప్పటి నుంచి. ఆ సందర్భం దొరకలే. ఈ సెట్ వరకే మనకు ఉన్న ప్లేస్. అప్పుడు సుబ్రహ్మణ్యం ఫర్సిల్ షూటింగ్ జరుగుతాం. సుబ్రహ్మణ్యం ఫర్సిల్ షూటింగ్ జరిగితే సెట్ వర్క్ చేసేవాళ్ళం. సార్ని కలవాలి అని ఆలోచన చాలా ట్రై చేసినాం, కాలే. షూటింగ్లో అయితే దొరుకుతారనే ఆలోచనలో మేము షూటింగ్ వేస్తున్నాం. అయితే హరిశంకర్ సారు ఒకరోజు మధ్యాహ్నం క్యారవాన్ నుంచి వస్తుంటే అప్పుడు అప్పుడు రామయ్య కొంచెం ఎక్కువ ధైర్యం చేసేవాడు. నాకు కొంచెం భయం, ఓకే, రెస్పెక్ట్ఫుల్ భయం. అంటే వాళ్ళు ఏమో అంటారని కాదు. సారు వస్తున్నాడు, ఆ సార్ని చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చినాం. ఏంట్రా నన్ను చూసి నవ్వుతారని సార్ అన్నాడు. ఏం లేదు సార్, మీరంటే కొంచెం లైక్, అంటే ఏం చేస్తుంటారా మీరంటే సెట్లో పని చేస్తుంటాం సార్. అంటే సెట్లో పని ఏంట్రా అంటే ఇక ఏదో ఉంటుంది చెప్పు మీ కథ అని. అంటే సారే అడిగాడు, మా అదృష్టం అనుకుంటా బహుశా ఆయనే అడిగాడు. అంటే ఇక అప్పుడు సార్ మేము ఇట్లా సాంగ్స్ రైటర్, అవకాశాల కోసం అని చెప్పి సినిమా షూటింగ్లో వస్తున్నాం సార్ అంటే, ఓహో అవునా ఎన్ని పాటలు రాసిర్రా అన్నాడు సార్. చాలా రాసినాం సార్ అంటే, ఒకసారి రోజు ఆఫీస్కి వచ్చి కలవండి రా అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ ఇంకొక టేక్ చేసి మళ్ళీ వచ్చింది సార్. అరే మీరు రాసిన దాంట్లో ఒకటి బెస్ట్ అనుకున్నది ఒకటి పల్లవి పాడరా అన్నాడు సార్. అప్పుడు వాడు వినిపిస్తే బాగా పల్లవికి సార్ మస్తు కరెక్ట్ అయింది. ఆ సమయంలో మీరు పాడిన పాట ఏంటి? బొయ్యారి పిల్ల మ్యాగ్నెట్ అని ఒకసారి పల్లవి. అంటే సార్ మేము అప్పుడే ఆ సార్ విజన్ తగ్గట్టుగా అప్పటి నుంచి ఆయన సరిపోయే లిరిక్స్ రాసుకున్నాం. అది వాడినాం. వయ్యారి పిల్ల మ్యాగ్నెట్టు, చిన్నోడు చెయ్యి గిల్లెటట్టు, వేసవ పిల్ల మతక చోట నడుము పైనటట్టు, చూడరన చిన్ని బుల్లెట్టు, నిదెల ఈ కన్నె చాక్లెట్టు, రాజేసుకోర నీకు నచ్చ చోటు, రాగే కన్నె కోడి పిల్ల, చేస్తా నిన్ను ఆడపిల్ల, పోరా పెద్ద పులికి కొడక, ఇలా నా వెంట పడక, ఏ పడతా నీ వెనక, నువ్వే నా ఊపిరి గనక, ఏ ఉడతా బోమిడతా, బట్టంటేనే ముడి పడతా, వసై పోగలాడి నువ్వు ఊపుకుంటూ చెయ్యక వన్నదాడి, ఓ ఓ ఓ ఓ ఓ ఏ బొరే బోకిల్లాడి, కసుబుసు అంటూ చేయకు పుల్లిదాడి, ఓ ఓ ఓ ఓ వయ్యారి పిల్ల మ్యాగ్నెట్టు, చిన్నోడు చెయ్యి గిల్లెటట్టు, వెసవ పిల్ల మతక చోట నడుము పైనటట్టు. సూపర్. సార్ పడితే సార్ బాగా చాలా మెచ్చుకొని అరే దాని విషయం ఉందా, ఒకసారి మీరు శ్రీమంత్ అన్న ఆస్ట్రేలియా జాయిన్ చేయాలి, శ్రీమంత్ అన్నతాన ఆస్ట్రేలియా చేసి అన్నారు. అప్పుడు మనం అంటే మనమే ఏమంటారు మూవ్ అవ్వడమే కష్టం ఉంది లైఫ్లో. ఈ శ్రీమంత్ అన్నతాన్ని పోయి కలవడం ఇవన్నీ చేయలేదు. ఇక డీజే టైం అప్పుడు పోయి ఒకసారి మన సార్ కలిస్తే కలవగానే సేమ్ మంచి ఎక్స్ప్రెషన్ సార్ రిసీవ్ చేసుకొని మీ సినిమాలో రాస్తున్నారు, ఫస్ట్ సాంగ్ అప్పుడు ఇక సారే చెప్పిండు కదా. సార్ ఇంకా మాకు అంటే కథ ఒక థాట్ ఉంది మాకు, మా ఇమాజినేషన్. అంటే ఒక ఎత్తున్న బన్నీ సార్కు ఒక వెస్టర్న్ ఫీలు, ఒక మాస్, పైగా ఇది దువ్వాడ జగన్నాథ్. మాకు సార్ ఏం చెప్పలే, మాకు ఊహించుకొని కాన్సెప్ట్ అనుకో రాసినాం. మాకు కన్నా తెలియదు. అయితే అక్కడ మేము ఊహించి చేసింది, కానీ మేము ఏదైతే ఊహించినామో కథ కూడా అట్లే ఉంది, లిరిక్స్ కూడా అట్లే పడ్డాయి సినిమాలో కూడా. ఆ తర్వాత ఏమైందంటే పాట వేసుకొని పోయాం, సార్కి వినిపించినాం. సార్కి నచ్చింది. కాకపోతే కొన్ని పెద్ద సినిమా కదా సారు, ఇప్పుడు సార్ ఒక్కడే ఓకే అంటే ప్రొడ్యూసర్ సార్, హీరో గారు అందరు ఉండాలి. పైగా మీకు కొత్త రైటర్లు, పెద్ద స్టార్, మేము ఎట్లా మ్యాచ్ అని మాకు కూడా తెలుసు. కాకపోతే అక్కడ కొన్ని అనువైన కారణాల వల్ల డ్రాప్ అయింది. తర్వాత సాంగ్ విన్న తర్వాత సార్ మస్తు మెచ్చుకుంటాం. తర్వాత డీజే చేసినాం. ఆల్బమ్ చేసిన తర్వాత మేము ఏదైతే అనుకున్నామో సార్ మాకు సీన్ కూడా చెప్పాలి యాక్చువల్లీ,
కానీ సినిమాలో టైటిల్ సాంగ్ పర్ఫెక్ట్ యాప్ట్ అయింది నేను చేసింది. లిరిక్స్ కూడా ఒక షేడ్ అంటే క్లాసికల్, ఒక షేడ్ మాస్ ఉంటుంది, వెస్టర్న్. పాట మొత్తం వెస్టర్న్ ఉంటుంది, ఒక షేడ్ డివోషనల్ లిరిక్స్ ఉంటాయి, వెస్టర్న్ మాస్ స్టోనింగ్ స్టైల్ ఉంటుంది. మేము అనుకున్న ప్రతిదీ యాక్టివ్ చేసింది. సీన్ పాట రిలీజ్ అయినాక ఒక పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్లు పిలిపించుకుని ప్రశంసించారు. ఓకే, ఒకసారి ఆ సాంగ్ మాట్లాడు. స్టైలిష్ గా కుంకుమ పొట్టు స్టైల్ స్టైలిష్ గా కుంకుమ పొట్టు ఫుల్ ఫాస్ట్ గా పంచా కట్టు స్టైలిష్ గా కుంకుమ పొట్టు ఫుల్ ఫాస్ట్ గా పంచా కట్టు కోల్హాయ్తూ అని అనేటట్టు ముస్తాబయ్యాడే ముద్దుగా సెట్టు మోడ్రన్ బ్రాహ్మణుడు ఐకాన్ కే గనుడు ఆసం ఈ చిన్నోడు అల్టిమేట్ యాటిట్యూడ్ దువ్వాడ జగన్నాథ్ రీమిక్స్ లో డీజే నాన్ స్టాప్ తీన్ మార్ బాజే డీజే దువ్వాడ జగన్నాథ్ డీజే దువ్వాడ జగన్నాథ్ డీజే దువ్వాడ జగన్నాథ్ డీజే దువ్వాడ జగన్నాథ్ దువ్వాడ జగన్నాథ్ రజైపోతాడు బోల్ పక్కా జాదు డీజే దువ్వాడ జగన్నాథ్ డీజే దువ్వాడ జగన్నాథ్ డీజే దువ్వాడ జగన్నాథ్ డీజే దువ్వాడ జగన్నాథ్ మధ్యలో సార్ మీద కూడా ర్యాప్ రాశారు. మధ్యలో సార్ పైన కూడా ర్యాప్ చేసినాం. హరీష్ సార్ మీద, డిఎస్పీ సార్ మీద, డిఎస్ఆర్ సార్ మీద, హరీష్ సార్ మీద, బని సార్ మీద. మిరపకాయ ఘాటు చూపి నోడురా గబ్బర్ ఆనెస్ట్ పొక్క బొమ్మ గీస్తే హరీష్ శంకర్ మదల మీద డోలు కొడితే డిఎస్పీ సార్ అరే గదల మీద జోలు పెడితే కిర్రాకు స్టార్ ఉన్నాయా లోపలే మన్నా స్ప్రింగుల్ నీ స్టెప్ చూస్తే వలుగుతాయి బాక్స్ ఆఫీసులు అరే దేకో జగన్నాథం డబుల్ ధమాకా సరే దొరుకు అరే జర్బే ఫుల్ గడబడు దువ్వాడల కాక ఏకదం చెప్పిన చిచ్చా డీజే దువ్వాడ జగన్నాథ్ డీజే దువ్వాడ జగన్నాథ్ డీజే దువ్వాడ జగన్నాథ్ డీజే దువ్వాడ జగన్నాథ్. సూపర్, చాలా ర్యాప్ చాలా అద్భుతంగా ఉంది. అంటే ర్యాప్ స్టైల్ మన మాస్ నాటు మన పల్లెటూరులో మాట్లాడుకున్న భాషలో ఉంటే ఎట్లుంటుంది అని ఎట్లాగో సినిమాలు వచ్చి ఇవన్నీ వాడము రావట్లేదు కదా, మన స్కోప్ ఉంది. ఆల్బమ్ కనుక ర్యాప్ చేస్తేనే బాగుంటుందని మా నాటు పదాలు మిరపకాయ ఘాటు చూపి నోడురా గబ్బర్ అంటే గబ్బర్ సింగ్ మిరపకాయ సినిమా రెండు ఉంటాయి. బొమ్మ గీస్తే హరీష్ శంకర్ మదల మీద డోలు కొడితే డిఎస్పీ సార్ అరే గదల మీద జోలు పెడితే కిర్రాకు స్టార్ ఉన్నాయా లోపటే మన్నా స్ప్రింగుల్ నీ స్టెప్ చూస్తే వలుగుతాయి బాక్స్ ఆఫీసు అదే జగన్నాథం డబుల్ ధమాకా అరే సర్వే ఫుల్ గడబడు దువ్వాడల కాక ఏకదం చెప్పి మధ్యలో అట్లా బాగా. ఓకే, సో దాని తర్వాత ఏంటి ఇంకా? సో ఈ సాంగ్ ఇంకా సినిమాలో కానీ సినిమాలో వచ్చినంత క్రేజ్ అయితే వచ్చింది, అంటే ఆ ప్రశంస. ఇప్పుడు నా ఉద్దేశం నెక్స్ట్ మరి అల్లు అర్జున్ సార్ విన్నారా? విన్నాను. అల్లు అర్జున్ సార్ మేనేజర్ అంటే మాకు అంటే దగ్గర ఉన్నాను. మరి మీ పార్టీని అక్కడ మా మీ గురించి ప్రస్తావన జరిగిందని అక్కడ దగ్గర ఉన్న తెలుసు, అట్లా మా ఊరు మేనేజర్ నుంచి కూడా తెలుసు. అట్లా సో నెక్స్ట్ హరీష్ శంకర్ గారు మరి ఇంకో సినిమాకి ఏమైనా అవకాశం ఇస్తాను? ఇప్పుడు రాబోయే అప్పుడు ఇంకా కొంచెం ఇంకా సార్ కొంచెం దగ్గర అయింది. సో మొదటిసారిగా కృష్ణానగర్ వచ్చినాక మీరు ఒక టీ స్టాల్ కూడా పెట్టారని విన్నాను. సో ఆ టీ స్టాల్ పెట్టడానికి ఒక ముఖ్య కారకులు ఒక ప్రముఖ డైరెక్టర్ అని విన్నాను. సో ఎవరు ఆ డైరెక్టర్, అసలు ఏంటి ఆ విశేషాలు? నిజంగా సార్ మా దండాలు చెప్తున్నా సార్కి చాలా ఇష్టం మాకు సార్. వెలుగొండ చాలా మాకు జన్మనిచ్చిన అమ్మనాయన ఒకరైతే కళమ్మ తల్లికి జన్మని ఇవ్వడానికి అమ్మ ఆ సారు మేడం మాకు అమ్మ నాన్న లాంటి వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్ చేసింది సార్. యాక్చువల్లీ సార్తో మాకు తెలిసిందంటే అప్పుడు మేము పండగ చేసుకోక పాట రాష్ట్రం రామ్ సార్
రామ్ సార్ సినిమాకు వెలుగొండ సార్ కథ పండగ చేసుకోతారు వెలుగొండ సినిమా సార్ కథ. అయితే మాకు గోపిచంద్ మాలేని సార్ మేము సెట్ వర్క్ చేస్తుంటే సెట్ వర్క్ చేస్తుంటే అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది. మేము 2 లైన్స్ వినిపించినాం. రవితేజ్ సార్ నేను రాసిన పాట అరే బాగా రాస్తున్నారు ఒకసారి ఆఫీస్లో అన్నాడు. ఇక కొంచెం ఎంత ట్రై చేసినా కలవలే, పండగ చేసుకో కలవలే. ఒకరోజు ఎట్లా సార్ దొరకలేదు కనుక మేము పోయినాం. ఒకసారి ఆఫీస్కి ఫిక్స్ అయిపోయినాం. ఫిల్డర్ నడుచుకుంటూ ఫిల్డర్ పోతే అక్కడ వెలుగొండ సినిమా సార్ ఉన్నాడు. సారు యాక్చువల్లీ ఏదో డిస్కషన్ జరిగి వెళ్ళిపోతున్నాడు. ఇక మనకు వచ్చిన సార్ డైరెక్టర్ సార్ లేడని తెలిసి కలవాలి ఫిక్స్ ఎవరన్నా ఒకరిని కలవాలని వెలుగొండ సార్ తండ్రి. యాక్చువల్లీ సార్ పేరు తెలుసు మాకు, కథ అని తెలియదు అప్పుడు ఓపెన్ చేయదు అంటే అప్పుడప్పుడే వచ్చినాం మేము. సార్ పేరు తెలుసు మాకు. ఇక పోయి సార్ని కలిసాం. సార్ ఇట్లా మేము ఒకటి పాటలు రాస్తాం సార్ అంటే సార్ మూడ్లో లేకున్నాడు. అరే నేను కొంచెం టెన్షన్ తర్వాత ఎందుకు సార్ అట్లా చేస్తారు వినొచ్చు కదా సార్, చిన్నోళ్ళు అంటే ఎందుకు సార్ మీకు అంత చిన్నగానే రామన్నాడు. ఏ అట్లా మాట్లాడుతున్నారు కదా అని సార్ కారు ఎక్కువని తీసుకుపోయి ఒక తన ప్లేన్ ఉన్న తన ఇప్పుడు వాడు కానీ ఆపిండు. ఆ పాట అన్నప్పుడు లైఫ్ గురించి ఒక పాట రాసినాం మేము సార్ జీవితంలో. ఆ పాట మేము పాట ఇంపియగానే సార్కి మస్తు నచ్చింది. నచ్చి ఆ సార్ కూడా రైటరే కదా, రైటర్గా ఉన్న పెయిన్ ఆయనకి బాగా తెలుసు. అయ్యే కృష్ణనాథ్ రైటర్లో ఇంకా ఘోరం ఉంటుంది. తెలిసి అప్పటి నుంచి సార్ ఇక మమ్మల్ని చేరదీసి అప్పటి నుంచి సార్తో టచ్లో ఉన్నాం. మీకు ఏదన్నా ఇన్కమ్ ఉంటేనే ఇక్కడ గెటాన్ అవుతారా, మీరు బ్రతక ఇక్కడ మీరు ఇక్కడ ఉండాలంటే మీకు ఇన్కమ్ రావాలని చెప్పేసి సారే స్వయంగా డబ్బులు పెట్టి మాకు టీ స్టాల్ పెట్టి టీ మాస్టర్లు పెట్టి ఇచ్చి మెయింటైన్ చేసుకోవాలి. టీ స్టాల్ బాగా నడిచిందా? పెద్ద కామెడీ ఏంటంటే వైన్ షాప్ ముందు టీ స్టాల్ పెడితే మాకు అప్పుడు దుర్గా టీ స్టాల్ పెడితే అయితే మాకు లైఫ్ పైన అవగాహన లేదు, బిజినెస్ పైన అస్సలు లేదు. కానీ సార్ ఇచ్చిండ్రు మాట నిలబెట్టుకోవాలని ప్రయత్నించాం, చాలా ప్రయత్నించాం. ఆడ ఉన్న జాకే రోజు 900 వరకు కట్టాలి, వచ్చేవి 300 400 వచ్చాయి అంతే. మేము ఒక్కోసారి బయట సెట్ వరకు పోయి ఆ డబ్బులు ఎలా కలిసి ఇస్తున్నాం. సార్కు బ్యాడ్ నేమ్ తీస్తున్నాం మనం భయపడి. కొన్ని రోజులు మూవ్ చేసినాం. మా సెట్ వరకు పోయిన డబ్బులు కూడా అందులో కలిపి ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ళు టైం పడతారు సాయంత్రం వచ్చి టీ పోయిందా లేదా బాగుపడేది లేదు, వాళ్ళని బాగుపడుతున్నారు, వాళ్ళకి ల్యాండ్ వాళ్ళని బాగుపడుతున్నాం. కానీ అర్థం చేసుకుంటాం. అరే ఇలాంటి పొజిషన్ ద్వారా సరే పట్టలేరా, సరే బిడ్డ ఇంకేదైనా చూద్దామని బాధ పెట్టడం చేసుకున్నాం. నెక్స్ట్ కాంటమనాడు ఆల్బమ్ కూడా చేశారని విన్నాను, అది పవన్ కళ్యాణ్ దాకా వెళ్ళిందని కూడా విన్నాను. సో సార్ కూడా రెస్పాండ్ అయ్యారని కూడా విన్నాను. సో ఏంటి సార్ పవన్ అందరం కలుస్తున్నాం, పని అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ సార్ మీద నాకు చిన్న అసంతృప్తి ఉంది మా ఇద్దరికి. రాజకీయ పరంగా ఆయన స్థాయి పాటలు రాలేదని చిన్న అసంతృప్తి ఉంది మాకు. ఆయన స్థాయి పాట చేయాలి ఒక 2 months కష్టపడి సార్ కరెక్ట్ ఫీల్ అయిపోయి ఒక సాంగ్ చేసుకున్నాం జనసేన పైన. చేసుకుని పోతే కాటమరాడు మేము సెట్ అయిపోయాం. కాటమరాడు సార్కి ఇంపియాలంటే అక్కడ పక్కన వీలు కాదు, పెద్ద స్టార్ అయినా వీలు గడిపోయేది. అప్పుడు సార్కి ఇంపియాలంటే మాకు పెద్దిరాజు అన్న అని మమ్మల్ని అందరినీ మెయింటైన్ చేసి ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన నిజంగా దేవుడి శ్రాన్ని అనుకోవాలి. ఆయన సపోర్ట్ చేసి ఆర్టిస్ట్ రాజన్నతో సపోర్ట్ చేసి బ్రహ్మకడల్ సార్ డైరెక్టర్ బ్రహ్మకడల్ సార్ సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ సార్కి ఎటోకి పోయే ప్రయత్నం చేయించారు. ఆడి వరకు ఏం తీసుకెళ్ళి సార్ విన్నాడు పార్టీని బాగా మెచ్చుకుంటాం. అప్పుడే మాకు శరత్ మారర్ సార్ పరిచయం చేసి తీసుకొని అవసరం రావచ్చు అప్పుడు తీసుకున్న నెంబర్లే ఇంకా పరిచయం. ఈ రోజు నార్త్ స్టార్ లో వర్క్ చేస్తాం స్టిల్ ఇప్పటికి. నార్త్ స్టార్ లో ఇప్పుడు మేము వర్క్ చేస్తాం. సో ఇప్పుడు వర్క్ చేస్తున్నాం, ఆల్రెడీ అయిపోయింది. అయితే అప్పుడు సారు ఇచ్చిండు. ఇందులో ఫస్ట్ సాంగ్ మనం ట్రై చేయరాను. ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయినప్పుడే ఫిక్స్ అయితే అనే విషయం మనకు తెలియదు సార్. ఎందుకంటే మనం సెట్ వరకు నుంచే తిరుగుతుంటాం. అక్కడి వరకు ప్రాజెక్ట్ ముందే రైటర్లు గిట్ట అంతా డిసైడ్ అవుతారనే విషయం మనకు తెలియదు. ఇటు వచ్చినా తెలిసింది, స్టోరీ మాకు ఫుల్ పేజ్గా మ్యూజిక్లో ఉన్నప్పుడు తెలిసింది. అక్కడ ఉన్న కనుక మనకు ఫస్ట్ సాంగ్ వచ్చిందేమో అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ సార్ పక్కన మన పేరు వస్తుందంటే ఆయన నోటి కూడా మన పేరు వస్తుందంటే ఆ స్టాండర్డ్ ఎట్టుండాలి, ఆ పాట ఎట్టుండాలని
ఒక 1 month వరకు నరాలు గిరాలు మైండ్లో బాగా తెంపేసుకొని మంచి ఆల్బమ్ చేసినాం. మా లైఫ్లో ఫస్ట్ కిక్ జీవితంలో మర్చిపోలేని ఒక ఎమ్మెల్యేలు మంత్రులు ఫోన్ చేసిందని ఆ పార్టీని అర్ధరాత్రి 12 గంటలకు. మా వయసు చాలా అనుకున్నాను ఆ పార్టీని, చాలా పెద్ద వయసు అనుకున్నాను. సార్ పాడతారా పాడతారు. శతకోటి హృదయాలు ఒక్కటైన రూపం కోరుకుంటే చాలు వెలుగు పంచదీపం ఆడుగుల శబ్దం కన్నీళ్లకు దరహాసం తన ఎద సంకల్పం చెలగాటపు అంతం తొండి తెంచగా మొండి ఘటముడు ధరణి ఒడిలో ఉన్న ధర్మయోధుడు కటమరాయుడు 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 ఏ ఒక్క చెగ్గు వీరా బగ్గంటు మండేలా భగత్ సింగ్ కోరా మిసాలు దువ్వేలా గురిపెట్టినాడో ఇలా అల్లూరి విల్లులా బూడిద చేసేలా అవినీతి జెండాలా మాటిస్తే వనవాసాలు ఏలెతనమురో ఆనాటి రాముడే వీడురో ఈ నేలకు ప్రాణార్పణం చేసే గుణమురో మళ్ళీ పుట్టిన మహాత్ముడు తొండి తెంచగా మొండి ఘటముడు ధరణి ఒడిలో ఉన్న ధర్మయోధుడు కటమరాయుడు 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 పైకెత్తి కడితే పంచ తానంతగ తెగదా కంచ ఏ అంతే చూడగ చుట్టూ పేరిన కత్తుల్లో వాంచ పులికాదా మాతిన గుంజ చూస్తే తను విసిరిన పంచ. సూపర్. సో ఇది ఆల్బమ్ సాంగ్. అది ఆల్బమ్ ఎట్లుంటుంది అన్న సాంగ్, చాలా మంచి పేరు వచ్చింది. మా అంటే ఏది ఎక్కడి నుంచి అంటే జనాల నుంచి రెస్పాన్స్ వచ్చినప్పుడు దాని మీద సంవత్సరాల నుంచి కష్టపడ్డ వాళ్ళకు ఫస్ట్ వచ్చే రెస్పాన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది కదా, ఆ థ్రిల్ వేరు. సో పవన్ కళ్యాణ్ సార్ వల్ల మీకు ఇప్పుడు నార్త్ స్టార్లో ఒక అవకాశం దక్కింది. స్టిల్ చాలా ఇప్పుడు శరత్ సార్ అయితే అసలు ఎంత క్లోజ్ ఉంటాడు అసలు మేము ఇక్కడ ఆయన ఇక్కడ కానీ ఇప్పుడు వన్ ఆఫ్ ది వాళ్ళ టీంలో ఒక మెంబర్ చేసేసాడు. ఓకే, గ్రేట్, సూపర్. అండ్ అంటే ఇద్దరు రాస్తారా? సో రాస్తారు, పాడతారు అండ్ మ్యూజిక్. సో అంటే మీ ఇంట్లో అంటే వంశపారపరంగా ఎవరైనా గాయకులు కానీ రచయితలు కానీ ఎవరు ఉన్నారా మీ ఇంట్లో? అంటే లేరు కానీ మా అమ్మ ముందు మేము ఓడిపోతాం, అంత బాగుపడుతున్నాం. అచ్చా, ఓకే, చాలా బాగుపడుతుంది. యాక్చువల్లీ మాకు ఎక్కడి నుంచి వచ్చిందని ఆలోచిస్తే మా అమ్మ నుంచి వచ్చిందని అనిపిస్తుంది. చాలా బాగుపడుతుంది. అంటే ఎట్లా వచ్చిందో కూడా మాకు తెలియదు అన్న. మా అమ్మ అనేది చెప్పుడు చిన్నప్పుడు మేము లేవుగానే మా ఇంటి చుట్టూ ఉన్న ఇల్లు మేము 5 గంటలు లేచి చిన్నప్పుడు 1వ తరగతి 2వ తరగతి గడప మీద కూర్చొని పాట పాడుతుంటే రామలక్ష్మణ్ లేచి లేచేటోళ్ళు అంట మా ఇంటి. అంటే చిన్నప్పటి నుంచే ఉంది అది, కానీ దాన్ని బయటికి తీసుకోవడానికి ఎలా అవన్నీ కొన్ని యుద్ధాలు జరిగి కృష్ణారావు వస్తేనే హెల్మెట్ అయింది, జనాలు ఇంటూరు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉందన్న. అండ్ గాయపడిన మనసు నాదిలే సాంగ్. సో ఇప్పుడు ఎన్ని వ్యూస్ ప్రజెంట్? 1,40,40,00,000. గ్రేట్. సో నిజంగా ప్రతి ఒక్క ప్రేమికుడికి, ప్రేమికురాలకి, ప్రతి ఒక్క ప్రేక్షకులకి సో గుండెకు టచ్ అయిన సాంగ్ అది. సీరియస్గా చెప్పాలంటే చాలా అద్భుతంగా రాశారు, అద్భుతంగా పాడారు, మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చారు. సో ఈ పాట వెనకాల మీ ప్రేమ కథ ఏమైనా ఉందా? సో ఆ అనుభవపూర్వకంగా మీరు రాశారు, ఇద్దరు కలిసి అనుకొని రాశారా? సో ఇద్దరికి అనుభవపూర్వకంగా ఆ పాట రాసి పాడారా, జనాలకు అందించారా? ఏంటి అనుభవం? అయితే మా హ్యూమన్ అన్నప్పుడు అందరికి మనుషులు అన్నప్పుడు ప్రతి ఇద్దరిట్లో ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ ఎవరు ఉన్నారా? ఇద్దరు ఉన్నాం కానీ ఇద్దరు లవ్ ఫెయిల్యూర్. సో అందుకే అంత బాగా పాడారు, అంత బాగా రాశారు మీరు. అయిపోయింది అన్నది గతం గత. ఓకే,
ఆ పెయిన్ పడకుంటేనే ఆ నొప్పి తెలియకుంటే ఈరోజు మీరు ఇంత ప్రస్తావన ఇచ్చారు. యాక్చువల్లీ ఈ ప్రస్తావన కోసమే ఆ నొప్పి వచ్చింది అనిపిస్తుంది. ఒకసారి ఆ పాట మా ప్రేక్షకుల కోసం ఒకసారి వినిపిస్తారా? తప్పకుండా. గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, నా గుండెకు గాయం చేసినావులే, లైఫ్ లాంగ్ నన్నొంటర్ని చేసినావులే, ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా, ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా, ఒక్కసారైనా కల్లో నేనొస్తానా, గాయపడిన మనసు నాదిలే, గాయాలు చేసిన మనిషి నువ్వేలే, మోసం చేస్తివే నన్ను నువ్వు, పిచ్చిగా నమ్మితే నిన్ను నేను, మాటలు చెప్తివే ఎన్న నువ్వు, నీతిని మరిచవే నిన్ను నువ్వు, మనసును విరిసింది నువ్వేలే, మంటలు రేపింది నువ్వేలే, ఎంతో పిచ్చిగా నమ్మానే, గుడ్డిగా నిన్ను ప్రేమించానే. సూపర్. ఓకే, ఇప్పుడు సో చాలా ఆల్బమ్స్ చేశారు, ఇటు సినిమా పాటలు రాశారు, వాళ్ళు సినిమాల్లో కూడా చేశారు, పొలిటికల్ సాంగ్స్ చేశారు, ఇటు బతుకమ్మ బోనాల సాంగ్స్ కూడా చేశారు. సో ఇప్పుడు మీకు ప్రజల్లో మంచి ఆదరణ వచ్చింది. సో ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో మీరు ఊరు వెళ్ళినప్పుడు కానివ్వండి, సో ఇండస్ట్రీలో కానివ్వండి, సో ప్రేక్షకుల నుంచి కానివ్వండి, మీ ఊరు వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, మీ దోస్తుల దగ్గర నుంచి కానివ్వండి, సో ఎలాంటి ఆదరణ పొందుతున్నారు, సో ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మిమ్మల్ని? ఇప్పుడు అంతా మనం మైండ్లో ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి వచ్చినామో అది కళ్ళ ముందు కనబడుతున్నట్టుందండి. ఇప్పుడు ఊర్లోకి వెళ్ళగానే ఒక రెస్పెక్ట్, అందరు గౌరవించి మాట్లాడుతారు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్. కానీ మనము చూసినా కన్నా సున్నా నుంచి వచ్చిన మనం ఇట్లా 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 ఉండబుద్ధి కాదు. అది అది మన నేచర్ కాదు. ఎందుకంటే కృష్ణానగర్లో బతికిన ప్రతి ఒక్కరికి జీవితం మూలం అర్థమవుతుంది. సో మనకి ఇట్లా కాళ్ళ ఎగిరేసి మాట్లాడు ఇవన్నీ రావు మనకు. అంతే ప్రేమ. అప్పుడు ఎట్లనో ఇప్పుడు అట్లే ఉన్నాం. వాళ్ళని కూడా కొంచెం ఎక్కువ ప్రేమ చూపించినా అట్లే ఉండరు అంటాం అంతే. ఇంకా వాళ్ళు మనకు రెస్పెక్ట్ ఇచ్చినా కానీ మనం తీసుకోము. అంటే గౌరవం మరియు పోగానే అతి మర్యాదలు ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ ఇప్పుడు చెప్తారు ఫ్రెండ్స్ చెప్తారు అతి మర్యాద చేసినప్పుడు కూడా మనం అదేరా కామనేరా మనకి మన మధ్య లేదురా మనం కలిసి పెరిగిన బాగుంటుంది మా బంధుత్వాలు. ఇప్పుడైతే ఓకే అన్న అందరి నుంచి ఒక్కరి నుంచి మనసులో ఉన్న ఒక ఆలోచనకు రూపం వచ్చింది. కళ్ళ ముందు అందరు ఇస్తున్నారు రెస్పెక్ట్ రిసీవ్నెస్ చాలా బాగుంటుంది. ఈ క్షణానికి అయితే కృష్ణానగర్లో కూడా మంచి రెస్పెక్ట్ అందరు గౌరవించి మాట్లాడుతున్నారు. స్కూల్లో ఉన్నప్పుడు కూడా మీకు మీ సారో టీచర్ సంథింగ్ నాకు కూడా కరెక్ట్గా తెలియదు, సో వారి ప్రోత్సాహం కూడా ఉందని విన్నాను. సో ఇప్పుడు అంటే ఈ మధ్యకాలం మళ్ళీ జనరల్గా ఇంటికి వెళ్తుంటారు, స్కూల్కి వెళ్తుంటారా? స్కూల్ చూస్తుంటాం. స్కూల్ చూస్తుంటాం. వెళ్తాం. అప్పుడు చెప్పిన సార్ లేరు కానీ మా ఇంటి ముందే ప్రభాకర్ సార్ ఉంటాడు. చాలా మంచి వ్యక్తి. ఆయన మస్తు ప్రోత్సాహం చేసింది సార్. అప్పుడు అదే మీరు బాగా నింపుతారు సార్. మా లోపల ఒక ఉత్సాహం, మేము ఏదైనా మమ్మల్ని బాగా అభిమానిస్తారు. ఆత్మవిశ్వాసం కోల్పోయినప్పుడు ఒక విశ్వాసాన్ని నింపుతుంటాడు. ఇక్కడ కాదు ఇది లైఫ్ అని చాలామంది సార్లు ఉన్నారు. అందరూ ఎంకరేజ్ చేసి చాలా బాగా వచ్చింది. కాకపోతే పర్సనల్గా ప్రత్యేకంగా చేరదీసి మమ్మల్ని ఆదరించిన వ్యక్తి ప్రభాకర్ సార్. ఇంగ్లీష్ టీచర్. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఈ సంగీతానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? చక్రి సార్ 100% చక్రి గారు జర్నీ చేశాం 1 year పాటు. ఒకసారి చక్రి గారి గురించి చెప్తారా? ఏంటి మీ జర్నీ ఏంటి? మేము ఊహించలేదు సార్. మేము ఊర్లో ఉన్నప్పుడు ఊకే అంటే తెలియక చక్రి సార్ ఆయన చూస్తే చాలని వచ్చినాం ఇండస్ట్రీకి. ఆయన చూస్తే చాలని వచ్చినాం. ఆయనతో ఒక 1 year పాటు ఉన్నాం. రాగానే ఇదే రామచంద్ర సాంగ్ ఇందాక వాడినాం కదా సార్. చక్రి సార్ కోసం ఒక 1 month తిరిగినాం. గేట్ కాడికి పోతున్నాం వెళ్ళిపోతున్నాం. ఇక మా రామ్ బాగా ధైర్యం చేస్తాడు ఇలాంటి విషయాలలో. ఒకసారి సార్ రాగానే పోయి కాళ్ళ మీద ఇద్దరం పడ్డాం. అంటే ఆయన అభిమానం సార్. ఆయన చూడగానే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది. సో ఎలా ఉండేవాడు సార్? మెంటాలిటీ ఎలా ఉండేది? చాలా మంచి. కోపము, అహము, అస్సలు అలాంటి లేని మనిషి ఏం లేవు చాలా. కానీ మా ఫేవరెట్ ఆయనతోటి చక్రి సార్ తోటి మేము
కొన్నాళ్ళు కొద్దిగా గొప్ప అన్న ఒక అద్భుతమైన వ్యక్తి మన మైండ్లో ఆయనతో కొన్నాళ్ళు జర్నీ చేసిన జీవితంలో అది ఒక మెమరబుల్ కదా. ఆయన చివరి క్షణాలలో మేము ఆయనతో ఉన్నాం సార్. అన్న చాలా మంచి ఎంకరేజ్ చేసిండు మాకు. ఇంకా ఆర్ఎల్ బ్రదర్స్ అని పేరు కూడా ఆయనే పెట్టాడు. మేము అప్పుడు సేమ్ డ్రెస్ కోడ్ వేస్తుంటాం. ఇప్పుడు వేసినట్టు ఇంత బయట ఏం కానీ ఇప్పుడు వేసినట్టు సేమ్ డ్రెస్ కోడ్ వేస్తున్నాం. ఆల్రెడీ రామ్ లక్ష్మణ్ ఉన్నారు కదా, మీకు ప్రత్యేకత ఉండాలంటే మీరు ఇంకో వేలో వెళ్ళాలి, రామ్ లక్ష్మణ్ ఏంటంటే ఆర్ఎల్ బ్రదర్స్ అని పెట్టుకోరని ఆయనే పెట్టాడు. అంటే ఇంత చిన్న వయసులో కూడా మీకు అంటే మీరు పెద్ద ఆలోచనతో వెళ్తున్నారు, పెద్దగా ఆలోచిస్తున్నారు. సో మీరు అందించే పాటలు కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, రాసే మీరు పాటలు కానివ్వండి, సో అద్భుతంగా ఉంటున్నాయి. కాబట్టి సో తొందరగా మీరు అనుకున్న స్థాయికి వెళ్ళిపోతున్నారు. అనుకున్న స్థాయికి వెళ్ళిపోతున్నారు. సూపర్. అండ్ తొందరలో మీరు అనుకున్న స్థాయి తప్పకుండానే రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో తప్పకుండా ఈ 1-2 సినిమాలు కాదు, సో ఇంకా 10, 20, 30, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల పాటు అద్భుతమైన పాటలు రాస్తూ మీకు ఇంకా పెద్ద సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో మా సుమన్ టీవీ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ.